నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా, ఏ సందుకు వెళ్ళినా, ఏ గేరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా షుగరు. షుగర్ లేని ఇల్లు లేదు. ఈ షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం మనం వరి అన్నము అధికంగా వినియోగించటమే కారణం. ఆ అన్నం కూడా తెల్లగా మల్లెపూల్లా ఉండే అన్నం తినటం వల్ల షుగర్ అధికమవుతూ ఉంది. షుగరు అని బయటపడగానే ట్యాబ్లెట్ వాడాలా? అవసరం లేదు. మరి ఇప్పటికే మేము తెలుసో తెలవకో ట్యాబ్లెట్లు వాడుతున్నాం. మరి షుగర్ని ట్యాబ్లెట్లు లేకుండా మానేయచ్చా అనే అనుమానం. 5 సంవత్సరాలుగా, అంటే మీకు షుగర్ బయటపడి 5 ఏళ్ళు అయితే, 5 ఏళ్ల లోపు ఉన్న వారికి షుగర్ ట్యాబ్లెట్లు లేకుండానే షుగర్ని రివర్స్ చేయొచ్చు, నియంత్రించవచ్చు. కొత్తగా బయటపడిన వాళ్ళకి అసలు ట్యాబ్లెట్లే అవసరం ఉండదు. దీన్ని వైద్య పరిశోధనల ద్వారా, రీసెర్చ్ ద్వారా నిర్ధారించడం జరిగింది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ట్యాబ్లెట్ల యొక్క డోసు తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోసు తగ్గించవచ్చు, కానీ ఎంతో కొంత మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. షుగర్ వ్యాధిలో 2 రకాలు ఉన్నాయి. ఒకదాన్ని టైప్ 1 షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటారు. ఇది చిన్న వయసులో వస్తుంది. ఇది సన్నగా ఉన్న వాళ్ళకే వస్తుంటుంది, జన్యుపరంగా వస్తుంది. అదృష్టవశాత్తు కేవలం 10% మందికే టైప్ 1 ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో 90% మందికి టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. చిన్న వయసులో వీళ్ళకి ఈ టైప్ 1 డయాబెటీస్ ట్యాబ్లెట్లు పనిచేయవు. అందరికీ ఇన్సులిన్ వాడక తప్పదు. కనుక ఇన్సులిన్ మీద ఆధారపడి ఉన్న టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఈ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, మందులు లేకుండా డయాబెటీస్ నియంత్రణ అనేది వర్తించదు. టైప్ 2 డయాబెటీస్ 40 ఏళ్ల తర్వాత బయటపడే అటువంటి వారికి షుగర్ని రివర్స్ చేయొచ్చు. క్రమేణా ట్యాబ్లెట్లు తగ్గించుకుంటూ వచ్చి ట్యాబ్లెట్లు లేకుండా చేయొచ్చు. షుగర్ అని బయటపడగానే ఇక డాక్టరు పైన పేపర్ నిండా మందులు రాసేస్తారు. సరే, ఆయన్ని మీరు అగౌరవపరచకుండా రాశాడు డాక్టర్, తీసుకోండి, ప్రిస్క్రిప్షన్ మాత్రం తీసుకోండి, ట్యాబ్లెట్లు కొనద్దు. డాక్టర్లు ఏం చెప్తారంటే మా హాస్పిటల్లో ఉన్న మందుల షాపులో కొనుక్కోండి అంటారు. మీరు ఆయన్ని నొప్పించక, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, రేపొచ్చి కొనుక్కుంటామనండి. షుగర్ అని రాసేసి పైనుంచి కింద దాకా ట్యాబ్లెట్లు రాస్తే వాటి వాడకం అవసరం లేదు. మనం షుగర్ని మనకొక దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం ఉంటే మందులు లేకుండా నియంత్రించవచ్చు. బరువు అధికంగా ఉంటే బరువు తగ్గాలి. స్థూలకాయము, భారీ కాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. బరువు తగ్గితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. దీంతోపాటు ఆహార నియమాలు చాలా కీలకం. దక్షిణ భారతదేశంలో వరి అన్నం ఎక్కువ వాడుతుంటాం. ఎంత తింటారు? పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని తింటారు, అది కూడా తెల్లటి అన్నం. మన పూర్వీకులు దంపుడు బియ్యం తినేవారు, ఎర్ర బియ్యం తినేవారు.
పట్టు తక్కువ ఉండే బియ్యం తినేవారు. ఆ రోజుల్లో అటువంటి బియ్యం తింటే అన్నం గడ్డగట్టుకునేది. మనం ఈ రోజుల్లో ఒక మెతుక్కు మరొక మెతుక్కు అతుక్కోని పరిస్థితిలో అన్నం తింటున్నాం. నా చిన్నతనంలో ఎప్పుడైనా వేడి అన్నమైనా, అది ఆరిపోయిన అన్నమైనా, అన్నము గడ్డలు పెడితే అమ్మ దాన్ని నలుపుకుని తినేవాళ్ళం. ఇవాళ అన్నము గడ్డలు చూసే భాగ్యమే లేదు. అందువల్ల అన్నము మెతుకు మరొక మెతుక్కు అతుక్కోకపోవటం వల్ల ఈ విధమైన నూతన అలవాట్ల వల్ల ఏం పోతుంది? అన్నం గడ్డగడితే దాన్ని నలిపి కలుపుకుని తినొచ్చు కదా. ఇటువంటి అలవాట్ల వల్ల ఈ రోజున మనం షుగర్ లాంటి జబ్బుల బారిన పడుతున్నాం. అన్నం ఇప్పటికి కూడా 3 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. అది చాలా చెడు. పొద్దున్నే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం అని తింటారు. రాత్రిపూట మిగిలిపోయిన అన్నంలో మజ్జిగో గంజో పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టుకుని తినటం, కావాలని ఎక్కువ వండేసి రాత్రిపూట ఉంచి పొద్దున తింటారు. టిఫిన్ బదులుగా అన్నం, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం, అది కూడా పళ్ళెం నిండా, పెద్ద పళ్ళెం పెట్టుకుని పళ్ళెం నిండా, ప్లేట్లకి పైన అంచు ఉంటుంది, పళ్ళెం నిండా అంత అన్నం పెట్టుకుని తింటే షుగర్ రాకి ఏమవుతుంది? కనుక వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో షుగర్ రావడానికి గల కారణం తెల్లటి మల్లెపూ లాంటి ఇంత అన్నం తింటాం. ఇక ఉత్తర భారతానికి వెళ్తే ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గోధుమలే వాడుతుంటారు. గోధుమ రొట్టెలు, పుల్కాలు, పూరీలు, చపాతీలు, గోధుమ అన్నం, గోధుమ రవ్వ ఉప్మా, గోధుమతో చేసిన ఈ మన బ్రెడ్ లాంటివి. ఈ గోధుమలలో పిండి పదార్థం అన్నం కంటే ఎక్కువ ఉంటుంది. కనుక ఉత్తర భారతదేశంలో గోధుమలు అధికంగా వినియోగించటం వల్ల షుగరు, మనం అన్నం అధికంగా వినియోగించటం వల్ల మనకి షుగర్ వస్తూ ఉంది. కొంతమంది తెలవని అమాయకులు, నిరక్షరాస్యులు, నాకు షుగర్ వచ్చింది, అన్నం మానేసి నేను గోధుమలతో రొట్టెలు చేసుకున్నా, పుల్కా చేసుకున్నా, గోధుమలతో చపాతీ చేసుకున్నా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా, గోధుమ అన్నం తింటున్నామని చెప్తూ ఉంటారు. పాపం తెలవక గోధుమలలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అన్నం మానేసి గోధుమల ఉత్పత్తులు వాడితే మీ షుగర్ పెరుగుతుంది కానీ తగ్గదు. కనుక దీనికి పరిష్కారము అన్నము, గోధుమలు, వరి అన్నము, గోధుమలు మానేసి చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావ రూపాన కానీ, మరి పిండితో రొట్టెలు, పుల్కాల రూపాన కానీ, అన్నం రూపాన కానీ వాడాలి. ఇవి వాడితే షుగర్ నియంత్రించబడుతుంది. వీటితో పాటు ఓట్సు, కినోవా ధాన్యాలు, వాటిని కూడా వినియోగించడం వల్ల షుగర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక వీటితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేయటం ద్వారా షుగర్ని మందులు లేకుండా నియంత్రించవచ్చు. వచ్చిన షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చు, మందులు మానేయచ్చు. ఇక వీటితో పాటు షుగర్ని రివర్స్ చేయటానికి మన షుగర్ ట్యాబ్లెట్లులా, ఇన్సులిన్లా పనిచేసే గృహ వైద్యం ఉంది. మన పూర్వీకులు వీటిని వాడేవారు. 10 రకాల గృహ వైద్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది తమలపాకు. ఉదయం ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక 2 తమలపాకులు వాడని నవలండి. నేను ఈ 10 చెప్తున్నాను కదా, 10 వాడవలసిన అవసరం లేదు. మీకు నచ్చిన 1, 2 పాటించండి. ఇంట్లో గ్లూకోమీటర్ తప్పకుండా ఉండాలి. గ్లూకోమీటర్ లేకుండా షుగర్ వ్యాధి ఉన్న ఆ వ్యక్తులు చీకట్లో చిందులాట లాంటిదే. ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. గ్లూకోమీటర్ ఖరీదు 700 రూపాయలు. తర్వాత 3 నెలలకు ఒకసారి HbA1c అనే రక్త పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక రెండవ గృహ వైద్యము మెంతి పొడి. ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలిపి వాడచ్చు. లేదా రాత్రిపూట మెంతులు నానబెట్టి ఉదయాన్నే మెంతులు నవలటం, మెంతులు నానబెట్టడానికి వాడి నీళ్ళు కూడా తాగేయటం. ఈ మెంతి పొడితో పాటు
ఇంకొక చిట్కా ఏంటంటే ఒక పావు కేజీ మెంతులు తీసుకోండి, 250 గ్రాములు, 100 గ్రాముల వాము, ఒక 50 గ్రాముల నల్ల జీలకర్ర, మూడింటిని విడివిడిగా దోరగా వేయించండి. వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేసి పొడి చేయండి. ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను ఈ మెంతి పొడి, వాము, జీలకర్ర మిశ్రమం వాడితే షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది. ఇక 3 ఇన్సులిన్ మొక్కలు ఉంటాయి. ఉదయం ఒక ఆకు, రాత్రి ఒక ఆకు, అవసరాన్ని బట్టి 2 ఆకులు. గ్లూకోమీటర్ చెప్తుంది మీకు ఒక ఆకు నవలాలా, 2 ఆకులు నవలాలని. 1 కానీ 2 కానీ ఇన్సులిన్ ఆకులు ఉదయము రాత్రి నవలండి, బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది. 4 జామ ఆకులు. జామ ఆకులు మనకి జామ చెట్లు ఎక్కడైనా ఉంటాయి కదా, ఒక 8 జామ ఆకులు పావు లీటర్ నీళ్ళల్లో వేసి దాన్ని మూత పెట్టి పావు గంట సేపు మరగబెట్టండి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత పావు గంట కాసిన తర్వాత ఆ తెల్లగా ఉండే నీళ్లు కొద్దిగా గోధుమ రంగులోకి మారుతాయి. ఇవి ఉదయము రాత్రి జామ ఆకులతో చేసిన ఈ కషాయం తాగితే కంట్రోల్ అవుతుంది. 5 మామిడి ఆకులు. జామ ఆకులు ఎలా వాడామో మామిడి ఆకులు కూడా అలా 8 ఆకులు కాసి ఆ నీళ్లు తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక 6 కాకరకాయ రసం పొద్దున రాత్రి తాగితే చక్కగా నియంత్రించబడుతుంది. ఈ కాకరకాయలు దొరకని వాళ్ళు కాకరకాయ పొడి ఆయుర్వేద మందుల షాపులో ఉంటుంది, దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. లేదు హిమాలయ కంపెనీ వాళ్ళు కరేలా అనే ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారు. కరేలా ట్యాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు. ఈ మెంతి పొడి మేము వేసుకోలేము, తాగలేము అనే వాళ్ళకి హిమాలయ కంపెనీ వాళ్ళు మేతి అనే ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారు. పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి. చిన్న ట్యాబ్లెట్లు మింగేస్తే మెంతి పొడి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అదే విధంగా మీకు లభిస్తుంది. 7 ఆకాశ పండు, స్కై ఫ్రూట్ అంటారు. మనం మామూలుగా ఏదైనా పండు నేలంక చూస్తుంటుంది, ఈ పండును ఆకాశం అంక చూస్తుంది. అందుకే దీన్ని ఆకాశం పండు అని, షుగర్ బాదం అని, స్కై ఫ్రూట్ అంటారు. ఈ గింజలు ఉంటాయి, పైనుండే గోధుమ రంగు పొర తీసి లోపలుండే తెల్ల గింజ పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. పొరపాటు నవిలారా ఇక అది ఎంత చేదుగా ఉంటుందంటే ఇక మీరు భరించలేరు. ఈ గింజని పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్యాబ్లెట్ మింగినట్టు మింగేసేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక 8వది పన్నీర్ పూలు అని విత్తనాలు దొరుకుతాయి. ఈ పన్నీర్ పూలు రాత్రిపూట ఒక 15 గింజలు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే మనం చింతపండు నుంచి ఎలా చింతపండు పులిహార తయారు చేయడానికి తయారు చేస్తామో పిసికేయటమే. ఈ గింజలు పిసికేస్తే రసం తయారవుతుంది. మీరు చింతపండుని ఎలా పిసుకుతారో గింజలను అట్ట పిసికేయండి, రసం వస్తుంది, వడపోయండి. ఈ వచ్చిన గుజ్జు ఆ నీటిని తాగితే బ్రహ్మాండంగా షుగర్ నియంత్రించబడుతుంది. 9 పనసపొడి. ఈ పనసపొడి అమెజాన్లో దొరుకుతుంది. జాక్ ఫ్రూట్ పౌడర్ 365 అని దొరుకుతుంది. పొద్దున ఒక స్పూను, మధ్యాహ్నం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను పనసపొడిని టిఫిన్తో పాటు అన్నంలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. పనసపొడి వల్ల కూడా షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుందని వైద్య పరిశోధనలో, అమెరికాలో పరిశోధనలో వెల్లడైంది. ఇక 10 వేపాకులు కూడా వాటిని వినియోగించడం ద్వారా షుగర్ నియంత్రణ చక్కగా జరుగుతుంది. కనుక మన గృహ వైద్యాలు, గ్రామీణ ప్రాంతంలో లభించే ఈ వస్తువులన్నీ కూడా మనకు షుగర్ని రివర్స్ చేయటానికి, ఇప్పటికే ఉన్న షుగర్ని ట్యాబ్లెట్లు వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా మనం ఈ చిట్కాలు కొనసాగించాలి. ఎందుకంటే మధ్యలో మానేయకూడదు. మీకు ఈ 10 రకాల చిట్కాల్లో ఏదో ఒకటో రెండో మీకు నచ్చినవి, మెచ్చినవి, మీకు మంచి ఫలితాలు ఇచ్చే కొనసాగించాలి.
మరి మేతి ట్యాబ్లెట్టు, కరేలా ట్యాబ్లెట్టు, స్కై ఫ్రూట్ విత్తనాలు, పన్నీర్ పూలు, ఇవి కొంతమందికి లభించడం ఎక్కడ దొరుకుతాయనే అనుమానం ఉంటుంది. మీకు మీ సౌకర్యార్థం ఒక నంబర్ ఇస్తాను. మేతి ట్యాబ్లెట్టు, కరేలా ట్యాబ్లెట్టు, స్కై ఫ్రూటు, ఆకాశపండు విత్తనాలు, పన్నీర్ పూలు విత్తనాలు ఒక ఫోన్ నంబర్లో లభిస్తాయి. మీరు ఫోన్ చేసి కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9502897374 950-289-7374 నంబర్కి ఫోన్ చేస్తే మీకు కావలసిన ట్యాబ్లెట్లు, ఈ గింజలు కూడా స్కై ఫ్రూట్, పన్నీర్ ఫూల్, PHOOL, పన్నీర్ ఫూల్, ఆ విత్తనాలు కూడా మీకు ఇంటి వద్దకే సరఫరా చేస్తారు.